సో ఏమైంది? సో మెడ్ ప్లస్ యొక్క లైసెన్స్ సస్పెండ్ అయ్యింది. సో దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. మెడ్ ప్లస్లో ఈరోజు ఫాల్ డౌన్కి కారణం అదే. సో ఏమిటి అదే అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఎస్బీఐ కార్డులో ట్రేడ్ ఆపర్చునిటీ, బై ఆపర్చునిటీ ఎక్కడ చూడొచ్చు ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జొమాటోకు సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. అలాగే స్టాక్ మార్కెట్లో సో 2 days బ్యాక్ సో స్టాక్ మార్కెట్లో జలక్ కదా, సో డిప్ అయింది, మార్కెట్ ఇంకా కింద పడిపోతుంది అని చెప్పి అందరూ ఊహించారు. కానీ అలా జరగదు. ఎందుకని? మార్కెట్ త్వరలో 22Kని టచ్ అయిపోతుంది. సో నిఫ్టీ యొక్క టార్గెట్ ఏంటి, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్ 50,000 అబవ్ వెళ్ళబోతుంది. ఆ నెంబర్ ఎంత అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టాటా మోటార్స్ ఈవీ థీమ్. సో ఈ అప్డేట్ ఏంటంటే మార్కెట్లో ఈరోజు టాటా మోటార్స్ టాప్ గెయినర్గా నిలబడింది. సో అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ సో సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే సో మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకనంటే ఒక 3-4 వీడియోస్ మీరు ముందుకు వెళ్ళి చూస్తే కనుక, అంటే వెనక్కి వెళ్ళి చూసినా ముందుకు వెళ్ళి చూసినా ఏదైనా సరే 3-4 వీడియోస్ కంటిన్యూగా కనుక మన ఛానల్ వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసి తీరుతారు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం మన స్క్రీన్ మీద. సో నేను వీడియో చేస్తున్నప్పుడు 12:20 సో లైవ్ అనమాట. ఇది 12:20 అంటే మార్కెట్ రన్నింగ్లో ఉంది. ఇంకా 3 hours 10 minutes ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వాలంటే. సరే, సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది అప్సైడ్ అనుకున్నాం. అట్లాగే ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ని చూసి చాలామంది బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది అని అనుకొని ఉండొచ్చు. సో అయితే ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీక్ వీడియోస్ చేయను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అప్డేట్ ముందే ఇచ్చాను. సేమ్ థింగ్ ఏంటంటే ఇది బ్రాడ్ వ్యూ చేంజ్ అయితే కాదు. సో ఏంటంటే ఈ ఒక్కసారిగా మీరు రీసెంట్ డేస్లో రెడ్ చూడకుండా ఒక్కసారిగా రెడ్ చూసేటప్పటికి బ్రాడ్ వ్యూ చేంజ్ అయిందని అనుకున్నారు, కానీ అలా ఏం కాదు. సో ఇవన్నీ కూడా గ్యాప్స్ ఉన్నాయి కదా. ఆర్డర్లో ఏంటంటే కంటిన్యూగా పైకి వెళ్ళడం స్టాక్ మార్కెట్కి సాధ్యం కాదు. సో అందరూ బై చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఏంటంటే మరి సెల్ చేసేది ఎవరు? అలా కంటిన్యూస్ ర్యాలీస్ వచ్చినప్పుడు సో వీళ్ళు బై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు సో సెల్ చేసేయడానికి ఎవరు ఉండకపోవడం వల్ల సఫిషియెంట్ సెల్ ఆర్డర్లు దొరకపోయినప్పుడు ఏం చేస్తారంటే, సో సపోజ్ ఇక్కడ నుంచి ఇలా ఒక 30,000 లాట్స్ బై చేశారనుకుందాం. ఎఫ్ఐఎస్ కానీ డేఎస్ కానీ ఓవరాల్గా నెట్ వాళ్ళకి 30,000 లాట్స్ బైలో ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఇంకా బై చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్లోనే ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ పైకే. కానీ వాళ్ళు ఇంకా బై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక దొరకనప్పుడు ఏం చేస్తారంటే రివర్స్లో ఓ 30,000 లాట్స్ బై చేశారు కాబట్టి ఓ 2,000 3,000 5,000 లాట్స్ ఏంటంటే వాళ్ళు రివర్స్లో వాళ్ళే ఏంటంటే సెల్ కొడతారు. వాళ్ళకి సెల్ ఆర్డర్లు దొరకట్లేదు కానీ బై ఆర్డర్లు అయితే దొరుకుతున్నాయి కదా, కాబట్టి కొంత బుక్ చేసుకుంటారు. సో రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా ఏంటంటే సో ఒక పర్సన్ 100 ఎకరాలు కొన్నాడంటే ఈ మధ్యలో ఏంటంటే కొనుక్కుంటా వెళ్ళి మధ్యలో కొన్ని లక్రేటివ్గా ఉంటే కనుక అమ్ముతారు కూడా. అంటే బయింగ్ సెల్లింగ్ ఓవరాల్గా ఏంటంటే జరుగుతుంది. కానీ ఓవరాల్గా 100 ఎకరాలు కొన్నాడు తను, ఈ మధ్యలో ఏంటంటే చాలా ఎకరాలు అమ్మేసి కూడా ఉంటాడు, కానీ మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేసి ఉంటాడు. అట్లా ఏంటంటే ఈ కంటిన్యూగా బై చేసుకున్న తాలూకా ఏంటంటే కొంత సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి మనీ వస్తుంది. సో ఆ మనీ అలాగే వాళ్ళు మార్కెట్ని పైకి తీసుకెళ్లాలని ఇంటెన్షన్, వాటితో ఏంటంటే మళ్ళీ లోయర్ లెవెల్ నుంచి బై చేసుకుంటా పైకి వెళ్తా 22K వైపు వెళ్తారనమాట. మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే చెప్తాను. సో 1-2 days ఇట్లాంటి డిప్స్ ఏంటంటే వస్తాయి. సో స్టాక్ మార్కెట్లో సహజం. ఎస్పెషల్లీ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే డిప్స్ సహజం. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బై ఆన్ డిప్స్. బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో అట్లాగేంటంటే సో ఇక్కడ మంచి లెవెల్ ఉంది, ఏదైనా డిప్ వచ్చినా కూడా ఇక్కడ హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. 20,951, 20,764. సో జస్ట్ మిస్ అయ్యింది. సో ఓవరాల్గా ఏంటంటే సో మార్కెట్ అనేది 22K వైపు పయనిస్తుంది, అందులో డౌటే లేదు. సో ఎవరైనా లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసినా ఇక్కడ లాంగ్ తీసుకున్నా కూడా ఏంటంటే ఈ హై దాటేదాకా ఉంచుకోవచ్చు అనమాట. ఈ హై దాటిన తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉంచుకోవాలన్నమాట. ఓవరాల్గా నిఫ్టీ సోనర్ ఏంటంటే 22K అబవ్ వెళ్తుంది. సో అట్లీస్ట్ ఏంటంటే 21,596 అబవ్కి అయితే వెళ్ళి తీరుతుంది అనమాట. సో మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే కనుక నేను అప్డేట్ చేస్తాను, కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాను. సో ట్యూస్డే నుంచి నేను కూడా ఏంటంటే అవైలబిలిటీ ఉంటాను వీడియోస్ చేస్తూ, కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అని చెప్తాను. చూడండి సార్, మెడ్ ప్లస్ అనేది 2% దాకా డిప్ అయింది. సో మెడ్ ప్లస్కి సంబంధించి ఏంటంటే లైసెన్స్ సస్పెండ్ అయ్యింది. అంటే మెడ్ ప్లస్ యొక్క సబ్సిడీ అయిన
మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ అనమాట. సో వాళ్ళ యొక్క లైసెన్సు 5 days సస్పెండ్ అయిందనమాట. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ అనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే సో వేరియస్ కండిషన్స్ని వైలేషన్ చేశారు, వేరియస్ రూల్స్ని వైలేట్ చేశారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ ఆర్డర్ అనేది పాస్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఈరోజు మెడ్ప్లస్ యొక్క సబ్సిడీ కంపెనీ కాబట్టి మెడ్ప్లస్ డిప్ అయింది. సో మరి మెడ్ప్లస్లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా సో అనేది ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఈ 5 daysలో సస్పెండ్ అవుతుంది కాబట్టి మహా అయితే ఈరోజు రేపు ఇంపాక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ రికవర్ అవుతుంది. సో న్యూస్ రాగానే ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవ్వటం కాదు. సో ఒక బ్యాడ్ న్యూస్ అయితే 5 days కాబట్టి సో ఇది టెంపరీ బ్యాడ్ న్యూస్ కాబట్టి మళ్ళీ రికవర్ అవుతాయి అనమాట. కాబట్టి సో గుంపులో ఒకళ్ళలాగా మందలో ఒకళ్ళలాగా వద్దు. సో 2 days తర్వాత దాని రియాక్షన్ ఎటువైపు వెళ్తుంది అని మీరు జాగ్రత్త చూస్తే సో 2 days కాస్త రేంజ్ బౌండ్ అయినా కాస్త డౌన్ సైడ్ వెళ్ళినా దాని తర్వాత మళ్ళీ అందుకొని పైకి వెళ్తుంది అనమాట. అట్లాంటివి మీరు జాగ్రత్త తీసుకుంటే టెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి సెల్ కాదు. ఇవి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బ్యాడ్ అనేది 2-3 days అది స్వాలో చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ఏంటంటే మళ్ళీ ఏంటంటే ర్యాలీ అవుతాయి. దాన్ని ఏదైనా క్యాప్చర్ చేస్తారేమో అని ఆలోచించండి. అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. అంతేగాని టీవీలో న్యూస్ అప్డేటు, టీవీలో వాట్సప్, టెలిగ్రాము, ట్విట్టర్ అట్లాగే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దానికి మీరు రియాక్ట్ అవుతున్నారంటే సో దానికి అనుకూలంగా రియాక్ట్ అయితే మాత్రం నష్టపోతారని చెప్తాను. ఆల్రెడీ ఏంటంటే న్యూస్ అప్డేట్ మనకు టీవీలో కనిపిస్తుందంటే మనమే లాస్ట్ పర్సన్స్ అవి తెలుసుకున్న వాళ్ళం. చూడండి సార్, మెడ్ప్లస్ ఈ న్యూస్ అప్డేట్తో డిప్ అయింది, ఫర్దర్గా కూడా డిప్ అవుతుంది. సో అయితే ఏంటంటే అబ్జర్వేషన్ ఎక్కడ చేయాలంటే ఈ క్యాండిల్ యొక్క లో 716 బిలో. సో ఈ క్యాండిల్ లో కూడా కట్ అవుతుంది కాబట్టి సో 710 బిలో మనం ఏదైనా టర్న్ అవుతుందేమో అప్పుడు రన్నింగ్లో ఆపర్చునిటీగా చూడొచ్చు అనమాట ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మంచి లెవెల్ కూడా ఉంది. సో కాబట్టి 710 బిలో మనం ఏంటంటే ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు. సో అలాగే రీసెంట్గా ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీస్ కాబట్టి ఇవేంటంటే న్యూ లోస్ని ఫామ్ చేస్తాయి. సో ఫస్ట్లో క్రేజ్తో అలా పైన ఉన్నా కూడా దాని తర్వాత ఏంటంటే ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీలు దాని తర్వాత అంతగా నిలబడవు. సో బయర్ ఎక్కడున్నాడు అని చెప్పి చూడాలి అంటే 545 బిలో చూడాలన్నమాట. కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆలోచించాలన్నా అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే ఒక స్వింగ్ ఆలోచించాలంటే 545 బిలో. ఈ న్యూస్ అప్డేట్ ప్రకారం ట్రేడ్ చేయాలంటే మాత్రం 710 బిలో మనకు ఆగి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు. కాబట్టి చాలా న్యూస్ అప్డేట్లు ఏంటంటే నెగిటివ్ న్యూస్ అప్డేట్ లాగా కనిపిస్తాయి, కానీ ఒక 2-3 days తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ రియాక్ట్ అవుతాయి పాజిటివ్గా. కాబట్టి ఈ అబ్జర్వేషన్ చేయండి, మీకు ట్రేడింగ్ ఎలా చేయాలో ఇదొక క్లూ అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఈవీ ఇండస్ట్రీ సో అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఇండస్ట్రీ అనేది గ్రో అప్ 40% ఇన్ 2024. ఆ విషయం అనేది మనకు కూడా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందుతో కంపేర్ చేస్తే చాలా పెరుగుతూ ఉన్నాయి, ఫాస్ట్గా గ్రోయింగ్ ఉంది. 40% గ్రో అవుతుంది 24లో అనడంతో టాటా మోటార్స్ వీటి మీద ఫోకస్ చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడటంతో టాటా మోటార్స్ యొక్క ర్యాలీకి న్యూస్ అప్డేట్ కారణమైంది అని చెప్పి చెప్పచ్చు ఈరోజు. సో అయితే సో టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ జస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వెళ్ళి బై చేద్దామని ఆలోచించొద్దు అని చెప్పి చెప్తాను. చూడండి, ఏదైనా మార్కెట్ బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో దీంట్లో జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి మీరే. అట్లాగే ఏంటంటే సో మన డీమ్యాట్ గ్రూప్ ఉంది, ఫ్రీ డీమ్యాట్ గ్రూప్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడప్పుడు మనం వెబినార్లు కండక్ట్ చేస్తాం, అవి కూడా అటెండ్ అవ్వచ్చు. దాంట్లో జాయిన్ అవ్వాలంటే అది కూడా ఫ్రీయే. అయితే ఏంటంటే దానికోసం మీరు ఏం చేయాలంటే జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెరోదా ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇండియాలో మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉంది జెరోదాలో. కాబట్టి సో జెరోదా అయినా అలాగే బ్రాండెడ్ అయినా ఏంజల్ అయినా ఏదైనా పర్లా ఛార్జెస్ సిమిలర్గానే ఉంటాయి. కాబట్టి మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ మా టీమ్ది. అలాగే కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూస్తారు అని చెప్పి చెప్తాను. చూడండి, దాని తర్వాత ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించి సో ఎస్బీఐ కార్డ్స్ యొక్క సర్క్యులేషన్ అనేది చాలా బాగుంది. సో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే 39% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టోటల్ కార్డ్ ఎక్స్పెండిచర్స్ అనేవి పెరిగాయి. సో చూడండి, యూఎస్లో 100 మందిలో ఎంతమందికి క్రెడిట్ కార్డు ఉంది, ఇండియాలో ప్రతి 100 మందిలో ఎంతమంది క్రెడిట్ కార్డు ఉందని చూస్తే గ్రోత్ ఎక్కడ ఉంది కమింగ్ 10 yearsలోనే తెలుస్తుంది. క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్లో ఖచ్చితంగా గ్రోత్ ఉంది, కాకపోతే లిస్ట్ అయిన కంపెనీ ఎస్బీఐ కార్డ్స్ మాత్రమే. సో అయితే ఎస్బీఐ కార్డులో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి ఏమో హై ప్రైస్ టు ఎర్నింగ్లో ఉన్న కంపెనీ. సో అలాగే మరి ఇంకేదైనా లిస్ట్ అయిందా అంటే లేదు కదా. కాబట్టి ఏదైనా లిస్ట్ అవుతున్నా మనం ఆలోచించాలి ఇట్లాంటివి. అలాగే ఎవరైనా ఈ సెగ్మెంట్లోకి వస్తున్నా బిజినెస్ ఈ సెగ్మెంట్లోకి వస్తున్నా కూడా ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించవచ్చు. దాని తర్వాత జొమాటోకి సంబంధించి జెఫ్రీస్ వాళ్ళు జొమాటోకి సంబంధించిన టార్గెట్గా 165 ఇచ్చారు. సో వాళ్ళు 165 ఇచ్చినా 965 ఇచ్చినా
నేనైతే కనుక ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళను. రీజన్ ఏంటంటే ఈ న్యూ ఏజ్ కంపెనీస్కి నేను దూరంగా ఉంటాను అనమాట. ఈ లాస్ మేకింగ్ కంపెనీస్కి సో చాలా దూరంగా ఉంటాను నేను. ఎందుకంటే మనకి మార్కెట్ అవైలబిలిటీలో ప్రాఫిటబుల్ కంపెనీలు, అలాగే అండర్ వాల్యుయేషన్లో దొరుకుతున్నప్పుడు చాలా కంపెనీలు ఉన్నప్పుడు, సో ఇప్పుడు జొమాటో ఖచ్చితంగా 20 years తర్వాత కూడా జొమాటో ఇదే వైబ్రేషన్తో నడుస్తుందని గ్యారంటీ ఉందా? ఆలోచించండి. అదే ఒక సిమెంట్ కంపెనీయో, ఒక ఇండస్ట్రీయో, ఇంకోటో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంకోటి అయితే కనుక సో ఆ ప్రొడక్ట్ యొక్క కాంపిటేటివ్ ఎడ్జ్ వేసుకొని మనకి గ్యారంటీ ఉండొచ్చు అని అనుకుంటాం మనం. అలాగే ఏంటంటే ఇలాంటి కంపెనీలు ఏంటంటే వీటికి కాంపిటేటర్స్ ఎక్కువ. వీళ్ళేదో మళ్ళీ ఆఫర్లు ఇచ్చి ఇలా చేసేసి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఏంటంటే రేట్లు పెంచేస్తే ఇంకొకళ్ళు వస్తారు మార్కెట్లో. ఇంకొకళ్ళు వచ్చి ఏంటంటే మేము ఫ్రీ ఆఫర్ ఇస్తున్నామంటారు, వాళ్ళకి వెళ్ళిపోద్ది మార్కెట్ షేర్ అనేది. కాబట్టి ఏంటంటే అంత ఈజీ థింగ్ కాదు. మార్కెట్ షేర్ని గ్రాప్ చేయొచ్చు కానీ నిలబెట్టుకోవడం కన్సిస్టెంట్గా అది సాధ్యం కాదనమాట. కాబట్టి అదనమాట జొమాటో మీద నా యొక్క వ్యూ అనమాట. జెఫ్రీస్ వాళ్ళ వ్యూగా చూడండి జస్ట్ అది చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్ ట్రెండే. సో రీట్రేస్మెంట్ మళ్ళీ ఏంటంటే పైకి వెళ్తుంది. ఈ హైస్ బ్రేక్ అయినప్పుడల్లా డిప్స్ వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది త్వరలో బ్యాంక్ నిఫ్టీ అనేది 50,000 మార్క్ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఆ లోపు మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే తప్ప మన వ్యూని మార్చుకోవాల్సిన అవసరం లేదు. బై అండ్ డిప్స్ మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఫర్దర్గా ఒక్కొక్క స్టెప్ని అధిగమించుకుంటూ 50,000 త్వరలో వెళ్తుంది. ఈ మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో ముందు అప్డేట్ చేస్తాను. అలాగే వీడియోలతో కూడా బ్రాడ్ వ్యూ చేంజ్ అయింది, ఇప్పుడు దాకా అప్ ట్రెండ్ అని చెప్పాను, నేను నా వ్యూ మార్చుకుంటున్నాను, ఇప్పుడు నుంచి డౌన్ ట్రెండ్, సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. కాబట్టి సో అప్పటిదాకా ఏంటంటే మధ్యలో ఏదైనా 1-2 days డిప్ వచ్చినా కూడా ఏం కాదు. ఓవరాల్గా వస్తుంటే డిప్స్ స్టాక్ మార్కెట్లో ఎవ్రీడే అనేది ర్యాలీ అవ్వడం అనేది సాధ్యం కాదు. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాకే, అంతకంటే ఏం లేదు. అందరూ ఒకవైపు ఉన్నప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక అవతల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే, అంతకంటే ఏం లేదని చెప్తాను. సో కాబట్టి త్వరలో 50,000 మార్క్ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా చేంజ్ ఉంటే మాత్రం నేను చెప్తాను, మధ్యలో చెప్తాను. అది ఇప్పుడు ఎలా తెలుస్తుంది? టెంపుల్ రన్ గేమ్లో ఎప్పుడు అవుట్ అవుతారో ఎలా తెలుస్తుంది చెప్పండి? సో 2 days బ్యాక్ ఫాల్ డౌన్ వచ్చింది కదా, అది లాస్ట్ సండే మీకు తెలుసా వస్తుందని? తెలియదు. కానీ మార్కెట్ మూమెంట్కి చాలా క్యాప్చర్ చేస్తే రన్నింగ్లో మీకు తెలుస్తుంది. డిప్ వస్తుంది, సంథింగ్ ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, డిప్ వస్తుంది, మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిరమిడింగ్ చేసేవాళ్ళు టూ మెనీ లాట్స్ కొనుక్కుంటూ వెళ్తారా పైకి వెళ్తున్నప్పుడు, వాళ్ళకి అది ప్రాఫిట్ బుకింగ్. అంతేగాని ఒక లాట్ కొనుక్కున్న వాళ్ళకి ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా అది కాదు. అర్థమవుతుందా? లోయర్ లెవెల్లో కొనుక్కున్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాం, ఎవ్రీ హైలో యాడ్ చేసుకుంటూ వెళ్తాం, దాన్ని పిరమిడింగ్ అంటారు. ఇంకెప్పుడైనా వీడియో చేద్దాం దాని మీద. అది ఫ్రెండ్స్ ఈ పలకరింపు వీడియో. సో కాబట్టి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. అలాగే ఏంటంటే నెక్స్ట్ ట్యూస్డే నుంచి కంటిన్యూగా వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను. నెక్స్ట్ మండే దాకా నేను బిజీగానే ఉంటానని చెప్పి చెప్తాను మరొకసారి. వీలుంటే సాయంత్రం వీడియోలో కలుద్దాం, లేకపోతే ట్యూస్డే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.